బీసీల మీద చేస్తున్న మరొక దుష్ప్రచారం ఏంటంటే, బీసీలు అభివృద్ధి అయ్యారని. ఈ తెలంగాణ రాష్ట్రంలో 112 కులాలున్నాయి బీసీలు ప్రభుత్వ లెక్కల ప్రకారం. దేశవ్యాప్తంగా సుమారు ఓబీసీలు 5,000 కులాల వరకు ఉన్నాయని చెప్పేసి సర్వేల ద్వారా తెలుస్తున్నది. ఈ 112 కులాలలో ఎవరు అభివృద్ధి అయ్యారు? ఉత్పత్తి కులాలున్నాయి, సేవా కులాలున్నాయి, సంచార జాతులున్నాయి. ఏవో కొన్ని కులాలు, ఆ కొన్ని కులాల్లో కొన్ని కుటుంబాలు, రోడ్డు పక్కన భూములు కలిగిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కొద్దిమంది అక్కడక్కడ అభివృద్ధి అయ్యారు. అట్లాగే కొంతమంది తమ వృత్తి ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి చెంది కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు. అది కూడా ఆయా కులాల్లో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు తప్ప మరొకటి కాదు. ఈరోజు లెక్కలు తీస్తే బీసీ కుటుంబాలలో 62% బీసీ కుటుంబాలకు రోజుకు 2 పూటల తిండి తినట్లేదు. అంతెందుకు, మన సెంట్రల్ గవర్నమెంట్ అర్జున్ సేన్ గుప్తాతోని జస్టిస్ గారితోని 66 రౌండ్ టేబుల్ సర్వే, శాంపిల్ సర్వే చేసింది. అందులో తేలింది ఏందంటే, ఈ భారతదేశంలో 43 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు అని చెప్పింది. అందులో 39 కోట్ల మంది కార్మికులు ఓబీసీలు. వాళ్ళు అధిక శ్రమ చేస్తారు. పనికి పని భారం ఎక్కువ ఉంటుంది. పని భద్రత ఉండదు. వేతనం తక్కువ ఉంటది. అత్యధికులు తమ కుటుంబాలకు దూరంగా వలసలు వచ్చి పనిచేస్తున్నారని చెప్పి తేల్చింది. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోయినటువంటి బీసీలలో ఆత్మహత్య చేసుకున్న రైతాంగంలో బీసీలే 80% ఉన్నారు. మరొకటేందంటే, ఈ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటువంటి ప్రపంచీకరణ విధానాల వల్ల బీసీ వృత్తి సేవా కులాలు ధ్వంసం అయిపోతున్నాయి. ఉదాహరణకు రజకులు. రజకులకి ఈరోజు హాస్పిటల్స్‌లో గానీ, రైల్వేస్‌లో గానీ, హాస్టల్స్‌లో బట్టలు శుభ్రం చేసేటువంటి కాంట్రాక్టులన్నీ వాళ్ళకే ఇవ్వాలని ప్రభుత్వ జీవోలున్నాయి. ఈరోజు ఆ కాంట్రాక్టులని అగ్రకుల సంపన్న వర్గాలు పొందుతున్నారు. ఆ అగ్రకుల సంపన్న వర్గాల ద్వారా ఆ వృత్తి చేసుకొని బతుకునే వాళ్ళు కూలి పని చేస్తున్నారు. నాయి బ్రాహ్మణులున్నారు. బ్యూటీ క్లినిక్స్ వచ్చి మొత్తం ఆ వృత్తినంతా దెబ్బతీసినాయి. ఈరోజు రైతుల తర్వాత అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రంగాలు 2. ఒకటి చేనేత, ఒకటి కంసాలి. ఈరోజు పవర్ లూమ్స్, జెట్ లూమ్స్ వచ్చిన తర్వాత చేతి మగ్గాల మీద పనిచేసేటువంటి బట్టలకి మార్కెట్ పోటీని తట్టుకోలేక, పొట్ట నింపుకోలేక 70 ఏళ్ల వయసులో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. కంసాల వృత్తికి సంబంధించిన వాళ్ళు ఒక్క వరంగల్ నగరంలోనే ఈ 10 ఏళ్ల కాలంలో 79 మంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. టాటా గోల్డ్ వచ్చింది, ఖజానా జ్యువెల్లర్స్ వచ్చింది, జియాలుకస్ అని చెప్పి పాత బంగారానికి పైసా కూడా వాపసు ఎక్స్ట్రా తీసుకోకుండా కొత్త బంగారం ఇస్తామని పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు ఎంటర్ అయిన తర్వాత ఈరోజు బంగారం చేసేటువంటి వృత్తి అంతా దెబ్బతినిపోయి విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఆకలి చావులకు, ఆత్మహత్యలకు గురవుతున్నారు. ఈరోజు వడ్ర వాళ్ళు మట్టి పని కోల్పోయారు, బుల్డోజర్స్ ఇట్లాంటివన్నీ వచ్చి. ఈరోజు సంచార జాతులలో చాలామంది బుట్టలల్లే వాళ్ళు, బుట్టలలో కూడా ప్లాస్టిక్ బుట్టలు, ప్లాస్టిక్ సీసాలు వచ్చిన తర్వాత వాళ్ళ పని పోయింది. కుమ్మరోళ్ళకు కుండల పని పోయింది. ఈ వృత్తులన్నీ దెబ్బతినిపోతున్నాయి వృత్తి కులాల్లో. మరీ ముఖ్యంగా ఈ భారతదేశంలో 13 కోట్లు, ఈ తెలంగాణ రాష్ట్రంలో 87 సంచార జాతులు, 30 లక్షల మంది. వాళ్ళ జీవితాలు మరీ దుర్భరంగా ఉన్నాయి. ఈరోజు బుట్ట పక్కీరోళ్ళు, బుడుబుడు కులోళ్ళు, బాలసంతోళ్ళు, దొమ్మరోళ్ళు, సాధనాసురులు, కాకి పడగలు వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 11,000 కుటుంబాలు, 39 సంచార కులాలు భిక్షాటన చేస్తూ పొట్ట నింపుకుంటున్నాయి. ప్రభుత్వం పేపర్ల మీద భిక్షాటన చేయటాన్ని రద్దు అని చట్టం చేసింది. కానీ ఈరోజు భిక్షాటన చేసుకొని బతుకుతున్న బీసీలే అత్యధికులు. ఈరోజు ప్రపంచీకరణ వల్ల నక్కలోళ్ళకి గులేర్లు అమ్ముకునే పోయింది, కోతులాడిచ్చే పని పోయింది, ఆఖరికి చిత్తు కాగితాలు ఏరుకొని బతుకుతామంటే కూడా ఈరోజు పోలీసులు దొరకబట్టి దొంగలని చెప్పి కేసు పెట్టి జైల్లో పెడుతున్న పరిస్థితి. ఇదో గంగురెద్దుల వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం పోతే ఎంఆర్ఓ గంగిరెద్దును పట్టుకొస్తే తప్ప నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వని చెప్పేసి వేధిస్తున్నాడు. మరి ఈ సంచార జాతుల్లో మరొక దుర్భరమైన పరిస్థితి ఏంటంటే, తిట్ల కులాలని సంచార జాతుల్లో ఏమైనా ఉన్నాయి. బుట్ట పకీరు, బహురూపుల, బుడుబుడుకల, పకీర్లు ఇట్లాంటి వాళ్ళందరూ ఈరోజు ఇందులోనే ఉన్నారు. వాళ్ళందరినీ ఈరోజు తిట్ల పేరుతో ఇతర కులాల వలన తిట్టడానికి వీళ్ళ కులాన్ని అవమానపరుస్తూ వాడే పద్ధతి కొనసాగుతుంది. వాళ్ళు రోడ్డు పక్కన జీవిస్తారు, గుడారాలు వేసుకుంటారు, రోడ్డు పక్కనే జన్మనిస్తారు. చచ్చిపోతే పూడ్చడానికి శవాల గడ్డలు లేవు. అంటే బతుకు రక్షణ లేదు, చచ్చిపోయిన తర్వాత శవానికి భద్రత లేని దుస్థితిలో ఉన్నారు. 5వ తరగతి వరకే చదువుకుంటారు. ఈరోజు అన్నం అడుక్కుంటారు, బట్టలు అడుక్కుంటారు, స్నానం చేయరు, సబ్బు రుద్దుకోరు. అట్లాంటి వాళ్ళను సామాజిక అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి. అట్లాంటి వాటిని చేయడానికి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకు రావటం. ఇంత దుర్భర జీవితాలు బీసీలు గడుపుతుంటే బీసీలు అభివృద్ధి అయ్యారని చెప్పేసి బీసీలను అణగదొక్కటం కోసం దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప, బీసీల అభివృద్ధి అంటే దేశాభివృద్ధి అనేటువంటి వైపు పాలక వర్గాలు పోవట్లేదు. కాబట్టి ఈ దేశంలో, రాష్ట్రంలో పెద్ద ఎత్తున అగ్రకుల సంపన్న వర్గాలకు వ్యతిరేకంగా, ఆధిపత్యానికి వ్యతిరేకంగా
బీసీల్లో ఉన్నట్టు వృత్తి కులాలు, సేవా కులాలు, ఉత్పత్తి కులాలు ఏకమై ఓ పెద్ద మహోద్యమానికి